వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారాల్లో భాగంగా సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. సిబిఐ నమోదు చేసిన అభియోగాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, ఈ కేసును కింది కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ కేసును 2022 జూలైలో ఇదే హైకోర్టు కొట్టేసింది. వాన్పిక్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే కేసు కొట్టివేయడం సరికాదని సుప్రీంకోర్టులో సిబిఐ అప్పీల్ చేసింది. కేసు పూర్వాపారాలపై పూర్తిగా విచారించి తీర్పు ఇవ్వాలంటూ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వైఎస్ సర్కార్ ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా వాన్పిక్కు అనేక ప్రయోజనాలు కల్పించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని తీర ప్రాంతాల దగ్గర 22,000 ఎకరాలకు పైగా భూములు కేటాయించింది. అందుకు ప్రతిఫలంగా వాన్పిక్ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ జగన్కు చెందిన కంపెనీల్లో 854 కోట్లు పెట్టుబడిగా పెట్టారు. దీన్ని క్విడ్ ప్రో కో అంటారు. దీనిపై సిబిఐ 2012లో పిటిషన్ వేయగా 2021 వరకు వాన్పిక్ పిటిషన్ వేయలేదు. 2012 నుంచి కేసు విచారణ కూడా ముందుకు సాగలేదు. తాజాగా వాన్పిక్ ప్రాజెక్ట్స్ పిటిషన్ను కొట్టివేస్తూ సిబిఐ మోపిన అభియోగాలపై విచారణను కింది కోర్టులో తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.